రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. జనవరి 16వ తేదీన నోటిఫికేషన్ ని ఆయన ప్రకటించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ల లిస్టు 16వ తేదీ ప్రకటించామని, ఓటర్ల లిస్టు నోటిఫికేషన్ ని నగరపాలక సంస్థ నోటీస్ బోర్డులో ఏర్పాటు చేయటమైందని చెప్పారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు జీఎంసీ అదనపు కమిషనర్ ఛాంబర్ లో నామినేషన్లు దాఖలు చేయవచ్చునని అన్నారు. 24వ తేదీన అందిన నామినేషన్ల ప్రకటన జరుగుతుందని, 27వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేయబోతుందని చెప్పారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10:30 నుంచి 3 గంటల వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికలు జరుగుతున్నాయని, అదే రోజు 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, కౌన్సిల్ సెక్రటరీ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు ఫామ్ 1లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫామ్ 1లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో మేము పెట్టాము ఆల్రెడీ. అదే మాదిరిగా ఫామ్ 2లో వచ్చేటప్పటికి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ 2లో ఈ షెడ్యూలు మరి ఇవాళ 16వ తేదీ 16/1/2025 ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఇన్ ఫామ్ 1 అది చేసేసాము. తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము. తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి 22/1/2025 నుంచి 24/1/2025 అంటే 3 డేస్ 22, 23, 24 11 గంటల నుంచి 3 గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మాకు ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆథరైజ్ చేయబడినటువంటి అధికారి కానీ కండక్ట్ చేయొచ్చు. దానిలో భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసి చల్లా ఓబులేష్ గారిని వారిని నామినేట్ చేశాము. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ మీకు తెలిసి 24వ తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. 24వ తేదీ నామినేషన్స్ కూడా లిస్టు పబ్లికేషన్ చేయటం జరుగుతుంది. తర్వాత నామినేషన్స్ స్క్రూటినీ అనేది 27/1/2025న 11 గంటల నుంచి 12 గంటలు మధ్యలో ఉదయం స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ 27/1/2025 అంటే నామినేషన్ స్క్రూటినీ అయిన తర్వాత ఎమ్మటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత విత్డ్రాయల్కి మాత్రం 30/1/2025 12 గంటల నుంచి 3 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్. తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 30/1/2025న పబ్లిష్ చేస్తాము. డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోలు 3/2/2025.